మార్క్ కార్నీ, he is the next prime minister of Canada. ఇంకా ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఈస్ గోనా టేక్ ద చార్జ్ ఇన్ ఫ్యూ డేస్. ప్రస్తుతానికి అయితే ఇంకా జస్టిన్ ట్రూడో ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా, బట్ మార్క్ కార్నీ ఈస్ గోయింగ్ టు టేక్ ద చార్జ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. సో మార్క్ కార్నీ, హూ ఇస్ మార్క్ కార్నీ యాక్చువల్ అంటారా? మార్క్ కార్నీ ఈజ్ అన్ ఎకనామిస్ట్. ఒకప్పుడు బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్గా ఉన్నాడు, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా గవర్నర్గా ఉన్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి గవర్నర్గా ఉండడం అనేది చాలా రికార్డు. 300 సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరే కానీ వేరే దేశం నుంచి వచ్చి బ్యాంక్ ఆఫ్ గవర్నర్గా ఇంగ్లాండ్లో చేయలేదు. అది అతని రికార్డు. హీఈస్ అన్ ఎకనామిస్ట్, హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ అతను వచ్చిన వెంటనే మంచి పవర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చాడు. ట్రంప్కు ఆపోజిట్గా బాగా మాట్లాడాడు. తర్వాత ట్రంప్కి అయితే పంచులు అయితే బాగా ఇచ్చాడు. ఒక మాట అయితే ఏమన్నాడంటే, కెనడా కానీ అమెరికాలో కలిసిపోతే అమెరికాలో ఉన్న మెడికల్ సర్వీసెస్ ఏవైతే అవన్నీ వాళ్ళు అదొక బిజినెస్ లా తయారైంది, కానీ కెనడాలో మెడికల్ సర్వీసెస్ అనేది ఇట్స్ ఏ రైట్ అని చెప్పేసి అన్నమాట. సో అలాంటి పంచ్ డైలాగ్స్తో అతను చాలా మంది ప్రజల్ని మెప్పించాడు. మార్క్ కార్నీ వచ్చేసి సో అతను నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ అయిన వెంటనే అతను ఎలక్షన్స్కి కాల్అవుట్ చేస్తారంట. ఎందుకంటే ప్రస్తుతానికి అతనికి పోల్స్ అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒకప్పుడు లిబరల్స్ అనే వాళ్ళు చాలా కిందికి పడిపోయారు అనమాట పోల్స్లో. కన్జర్వేటివ్ వాళ్ళు చాలా టాప్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు లేటెస్ట్ మార్క్ కార్నీ వచ్చిన తర్వాత లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్ ఇద్దరు నెక్ టు నెక్ వెళ్తున్నారు అనమాట. సో అందుకని వెంటనే స్నాప్ ఎలక్షన్స్ అని చెప్పేసి కాల్అవుట్ చేసి ఏప్రిల్లో ఆర్ మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ప్రిడిక్షన్. సో ఇప్పుడు మార్క్ కార్నీ వచ్చేసి కొత్త ప్రైమ్ మినిస్టర్ అయితే మాకేంటి మామా లాభం అని చాలా మందికి డౌట్స్ వచ్చు. మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి లాభం అంటే, లిబరల్స్ అనే వాళ్ళు ఇమిగ్రేషన్ పైన బాగా స్ట్రిక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని ఒక పాజిటివ్ సైన్ గా తీసుకుంటారు అనమాట. ఓకే, మనం తీసుకుంటున్న చర్యల వల్ల చాలా మటుకు ప్రజల్లో మార్పు వచ్చింది, దే ఆర్ షోయింగ్ సమ్ పాజిటివ్ ఓటింగ్ టువర్డ్స్ అస్ ఇమిగ్రేషన్ పైన కొంచెం స్ట్రిక్ట్ గా అయితే ఖచ్చితంగా ఉంటారు. జెన్యూన్ గా అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, కానీ దాన్ని ఒక ప్రాపర్ వేగా తీసుకెళ్తారు నెక్స్ట్ రాబోయే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట. అతను ఇమిగ్రేషన్ అనేది కంటిన్యూ చేస్తారు, కానీ హీఈస్ గోయింగ్ టు బి రూత్లెస్ ఆన్ ది ఇమిగ్రేషన్. సో ఎవరైతే ఇల్లీగల్ గా వస్తారో, ఇల్లీగల్ గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ లెటర్స్ పెట్టుకుని కెనడాకి వస్తారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం, కానీ లీగల్ గా వచ్చే వాళ్ళ మటుకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎనీహౌ దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.